అప్పాజీపేట అమ్మేసి అమెరికా కొన్నవాళ్లాగా ఎందుకురా గావు కేకలు? ప్రేమ నాకిచ్చి పెళ్లి చేయకపోతే ఇంకా గట్టిగా అరుస్తాను. నీ చేత ఇల్లమించి గుడిసి కొనిపించేస్తాను. ప్రేమ నువ్వు కాకపోతే ఇంకెవరు చేసుకుంటారా? పిచ్చి వెధవా పిచ్చి వెధవా అని. కాకపోతే నువ్వు పని చేయాలి. ఏమిటి? అది ఓకే, సినిమా హీరోలాగా రెచ్చిపోయి ప్రేమించేస్తారు. ప్రేమ నువ్వా? ఏమిటిలా వచ్చా? నిన్ను చూడాలని. చూసావుగా, ఇక దయచేయి. వెంటనే వెళ్ళిపోమంటే నేను ఏమిటా గంతులు? విషయం ఏంటో చెప్పు. ప్రేమ, నువ్వంటే నాకెంతో ప్రేమ. ప్రేమ, నీకోసం ప్రేమ కానుక గిఫ్ట్ ప్రెజెంట్ తెచ్చాను. సంతోషించాం. ఏమిటది? గోపరా, ఇలాంటి టైంలో నువ్వు ఇక్కడ రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఇబ్బంది లేదండి. అమ్మాయి గారు మీకోసం ఫ్రెండ్స్ వచ్చారు, బయట కార్లో ఉన్నారు, మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారండి. వచ్చి అని చెప్పు. ఏంటి అబ్బాయి గారు ఈ ఊరికే బరికేసుకుంటున్నారు? నా వీపు నేను బరుక్కుంటాను, కావాలంటే నాకు బాదుకుంటాను. నా ఇష్టం. ప్రేమ, నా కాను తీసుకోకుండా నువ్వు వెళ్తే నేను ఒప్పుకోను. పాపా, ఇచ్చేదేదో తొందరగా వెళ్ళకూడదు, నేను వెళ్ళాలి. రేకులు లేకుండా పువ్వు ఉంటే నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే దీన్ని నెత్తి కొట్టుకో. తర్వాత ఇక్కడ పేదవాళ్లు కలిగిన ఇళ్లలో ఉన్న ఆడపిల్లల్ని ఎడాపెడా ఎలా ప్రేమించేశారు అన్న విషయాన్ని విశదీకరించడానికి మన ములక్కాడల పుష్పకుమారి గారు రాసినటువంటి గ్రంథరాజములు ఇవన్నీ కూడా. తర్వాత ఇవున్నాయి చూశావు. ఏమిటో సార్, టన్నుల టన్నులు ఈ సాహిత్యం నేను చదివి జీర్ణించుకునేసరికి నేను కాస్త ముసలనైపోతాను, ఆ పిల్ల కాస్త పెళ్లి. శ్రమ నీకేమీ అక్కర్లేదయ్యా. ఈ మొత్తం పుస్తకాలన్నింటినీ చదివేసి వాటి తాలూకు ఆ సారాంశాన్ని నేను వంట పట్టించేసుకున్నాను. నీ ఊరికే టెక్నిక్ చెప్తాను, నువ్వు ఊరికే ప్రాక్టికల్స్ లో పెట్టడమే. ప్రేమ, నిన్ను నేను నన్ను కన్నా మిన్నగా ప్రేమిస్తున్నాను అన్న డైలాగు హీరో పక్కన హీరోయిన్ ని కారులో కూర్చోబెట్టుకుని హీరో డ్రైవ్ చేస్తూ బయట వర్షం కురుస్తున్నప్పుడు మాత్రమే చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రేమికురాలకు చెప్పడానికి బయట వర్షం రావడానికి ఎందుకు చెప్పాలంటే నువ్వు అన్నమాట అమ్మాయికి నచ్చక కోపం వచ్చినా బయట కురుస్తున్న వర్షానికి భయపడైనా దిగి వెళ్ళిపోకుండా కూర్చునిపోతుంది. సరే అనుకోండి, మరి నాకు డ్రైవింగ్ రాదే. అబ్బా, నవలా కథానాయకుడికి రాదు అనే మాట ఉండకూడదయ్యా. పిడకలు చరచడం దగ్గర నుంచి ప్లేన్ నడపడం వరకు అన్ని వచ్చి ఉండాలి. అది రూడు. కారు ఎప్పుడు నిదానంగా రోడ్డులో చూసి డ్రైవ్ చేస్తూ ఉండాలయ్యా. నువ్వు డ్రైవ్ చేయడం బాగా వస్తే ప్రేమ నువ్వు కలిసి షికారు వెళ్తూ ఉండొచ్చు. సార్, నాకు తెలియకడుగుతాను, ప్రపంచంలో ప్రతి ప్రేమించే వ్యక్తికి కత్తులు కఠారులు కూడా తప్పదంటారు. ఎవరు కూడా నీకెందుకయ్యా, కానీ నీలాంటి నవలా హీరోకి మాత్రమే తప్పదు. జాగ్రత్తగా విను. నువ్వు ప్రేమ కలిసి ఇలాంటి అదయ్యా ఈ పుస్తకాల్లో ఉన్న సారాంశం. పని పాట లేని వాళ్ళు కాగితాల కళాలు దొరికాయి కదా అని పిచ్చి పిచ్చిగా బరికేసిన పుస్తకాలను చదవమని నా ప్రాణం తీస్తున్నారు. అయినా కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా, స్పూన్లు ఫోర్కులు యూజ్ చేయాలన్నా ముందు నేను ప్రేమకు దగ్గర అవ్వాలిగా. ఆ పథకం ఆలోచించదే. అక్కడ చూడు, ఇందులో కందిపప్పు కామేశ్వరరావు అని ఓ చేయదరిగిన రచయిత ఒక గొప్ప ప్లాన్ రాశాడయ్యా. ఆ ప్లాన్ కనుక నువ్వు వంట పట్టించుకున్నావా, ఆ పిల్ల దృష్టిలో నువ్వు నంబర్ 1 హీరో అయి తీరుతావు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ పుస్తకాన్ని మాత్రం చదువు. సరే అయ్యా, ఇకనైనా ఇవి కారులో పెట్టమంటారా? చూడమ్మా ప్రేమ, మీ స్నేహితురాలు పెళ్లి విషయాల్లో అక్కడ వాళ్ళంతా మొహోట పెట్టారని అడ్డమైన పదార్థాలు తిన్నామంటే ఆరోగ్యం చెడిపోతుంది. ఆ పైన డాడీ, ఉదయం నుంచి నువ్వు జాగ్రత్త చెప్తూనే ఉన్నావు. నువ్వు ఇలా చెప్తూనే ఉన్నావు అనుకో, ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంది, నేను కాస్త ఇక్కడ ఉంటాను. అవునమ్మా, ఆ మాట నిజమే. చూడమ్మా, ట్రైన్ లో జాగ్రత్త. అది మన బస్సు కాదు. అనుకున్న రూట్ లో అనుకున్న స్పీడ్ లో వెళ్ళటానికి. పైగా దొంగల భయం ఒకటి. కిటికీ తలుపులు మాత్రం గట్టిగా మూసుకోమ్మా. ఏమిటమ్మా అట్లే నిలబడిపోయావు? నేను గట్టిగా వీధి తలుపులు వేసి కూర్చుంటాను, నువ్వు ఎంతసేపు చెప్తావు చెప్పు. అలాంటి పని చేయకమ్మా. బయలుదేరు. అమ్మా ప్రేమ, పెళ్ళైన వెంటనే బ్రేక్ డౌన్ అయిన బస్సు లాగా అక్కడే ఉండిపోక వెంటనే బయలుదేరి వచ్చాయమ్మా. నీతులు బలవంతం చేస్తాను, అయినా ఆగిపోకుండా వచ్చాయమ్మా. డాడీ, నేను వెళ్ళా వద్దా? అదేమిటమ్మా,
ట్రైన్ టైం అయిపోయింది, బయలుదేరు. ఇదిగో నేను బయలుదేరుతున్నాను, ఇంక నువ్వేం మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడమ్మా. అమ్మా ప్రేమ, ఏమే శ్రీలక్ష్మి, ప్రేమ వచ్చింది రావే. హాయ్ ప్రేమ. థ్యాంక్ యూ ప్రేమ, నా పిలుపుని మన్నించి నా పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇది నిన్నటి నుంచి నీ కోసం ఎదురు చూస్తుంది. నా కోసం ఎదురు చూడడం ఏమిటి, పెళ్లి కొడుకు 3 ముళ్ళు ఎప్పుడు వేస్తాడా అని ఎదురు చూడాలి. ఈ పెళ్లి జరగడానికి లేదు. ఏం జరిగిందా? జరిగిందా? 7,000 కష్టం ఇస్తాను, 5,000 ఇచ్చాడు. అక్కడికి మనం ఏదో ముగిసిపోతాం. బావగారు, మీకు ఇవ్వాల్సిన 2,000 ఒక్క వారం రోజుల్లో ఇస్తాను. దయచేసి పేట్ల మీద పెళ్లి మాత్రం ఆపద్దు. నాకు కుదరదయ్యా. ఇంతవరకు వచ్చిన తర్వాత పీట మీద పెళ్లి ఆగిపోతే అంత బాగుండదేమో నాన్న. చాలా బాగుంటుంది. నువ్వు నోరు మూయి. మాట నిలబెట్టుకోలేని మనుషులకి ఇలాంటి పనే చేయాలి. నువ్వు లేవరా? లే. యాండి, నీకు ఆడపిల్ల జీవితం కంటే ఆ డబ్బే ముఖ్యమా? అవును, డబ్బే ముఖ్యం. నువ్వు ఇస్తావా? అవును, నా స్నేహితురాలి పెళ్లి కోసం ఆ 2,000 నేనే ఇస్తాను. రండి నాతో. పంతులు, నేను వచ్చే వరకు కుస్తీ కట్టించడానికి లేదు. అంతే. ఉండవయ్యా. ఇదిగో నీ 2,000కి చెక్ చేసా. ఇలా చెప్పులు తీసుకుని అగ్రిమెంట్లు రాసుకుంటే అలా పోలీసు నుంచి పట్టుకుపోతారు. ఇలాంటి విషయాల్లో మనం బాగా పండిపోయాం. మనకి క్యాషే కావాలి, క్యాష్. సరే, ఈ గొలుసు ఇస్తాను, ఆమె డబ్బు తీసుకోండి. స్నేహితురాల మెళ్ళ 3 ముళ్ళు పడేందుకు మీ మెళ్ళ ఉన్న గొలుసు కూడా త్యాగం చేస్తున్నాను. నేను మగపిల్లి వారి తరఫున వచ్చానులేండి. రాఘవరావు గారు, అక్కడ మీ అబ్బాయి ఆ అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేయాలని తాపత్రయపడుతున్నాడు. కార్యక్రమం తర్వాత కనవచ్చు కదా. మొత్తం రొక్కం నా జోబులో పడండి. 3 ముళ్ళు మాట అట్టుంచు, 6 కూడా పండే మనం. ఇతను చోడు పెళ్లి కూడా కనుక్కుంటాను. అవును, అవునులేండి, కనిపిస్తూనే ఉంది. తేరగా దొరికాయి కదా అని అర్థమైన స్వీట్స్ తిని ముసుగుదని పడుకున్నాడు. అవును, వాడు మా తమ్ముడు కొడుకు. ముసుగు తల్లి పడుకుంటే నీకెందుకు, వాళ్ళ నాన్నని తెచ్చే నీకెట్టేజా. మీరు వెంటనే వెళ్లి మర్యాదగా మీ అబ్బాయి నా అమ్మాయి మెళ్ళలో 3 ముళ్ళు వేయమని చెప్పండి. లేకపోతే ముసుగుతని నిద్రపోతున్న నీ తమ్ముడు కొడుకుని ఒకే ఒక్క పోటుతో బాల్ చికెన్ పైకి పంపిస్తాం. మీరు అరిచారనుకోండి, మీ గావు కేక పూర్తయ్యేలోగా వీడి చావు కాస్త. నేను గతంలో 2-3 హత్యలు చేసిన వాడిని. వాటికి తోడు మరో 20 హత్యలు చేసినా నాకు పడే శిక్ష ఒక్కటే, మరణ శిక్ష. మర్యాదగా ఈ పెళ్లి జరిపిస్తారా లేదా? కట్నాల కోసం గడ్డి తిని పెళ్లిళ్ళు చేసే మీకు, కాలక్షేపం కోసం హత్యలు చేసే నాకు అన్యాయం ఏమిటి, అక్రమం ఏమిటి? ఈ ముహూర్తానికి ఇక్కడ హత్యైనా జరగాలి, అక్కడ పెళ్ళైనా జరగాలి. ఏం జరగాలో నువ్వే నిర్ణయించు. ఇది మాత్రం వద్దు. అదే కాదు, ఇది కూడా. పంతులు గారు, మంత్రాలు చూడండి. ఏమిటి, ఒకప్పుడు మన దగ్గర కండక్టర్ గా పనిచేసిన కురాడా ఆగిపోబోయిన పెళ్లిని స్టీరింగ్ తిప్పినట్టు కొత్త మలుపు తిప్పింది. అవును డాడీ, అతనంత డేరింగ్ స్టెప్ తీసుకోకపోతే ఖచ్చితంగా రాణి పెళ్లి అయిపోయేది. అసలు అతని మాట, ఆ ధైర్యం, ఆ కత్తి తీయడం, ఆ బెదిరించడం అంతా హీరో చేసిన చిన్న. చెప్పదమ్మా, ఆ కురాడు గురించి నువ్వు అంతగా చెప్తున్నావంటే బస్సుల పోటీలో గోల్డ్ కప్ గెలుచుకున్న బెస్ట్ బస్సు లాంటి కురాడా ఉంటాడమ్మా. కానీ డాడీ, నాకొకటే బాధ. రాణికి అతను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే అతను కనిపించలేదు. అంతలోనే మెరుపులా మాయమైపోయానుకో. మెరుపులా మెరిసే కుర్రోళ్ళే హీరోలు అవుతారమ్మా. వీరస్సు మదన సుందర వదన ఈ జీవిత కాలం
ఒసొసులన్నా నేను పగలన్నా ఈ మొఖ మాసం గంట కట్టుకుందునా చిక 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 చిక